పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికి నమస్కారం అండి. నేను డాక్యుమెంట్ రైటర్ అండి. ఈరోజు గవర్నమెంట్ 396 జీవోని తీసుకొచ్చింది. ఆ జీవో ద్వారా మేమైతే డాక్యుమెంట్ రైట్లు కొనుక్కున్న వాళ్ళు కానీ అమ్ముకున్న వాళ్ళు కానీ మా దగ్గరికి ఒక బ్యాంకు లోన్ పెట్టుకునే వాళ్ళు మా దగ్గరికి వచ్చి అన్ని కాగితాలు వెరిఫై చేసుకుంటున్నారు. మేము ఈసీ తీసి చూసి అది కొనుక్కున్న వాళ్ళదైతే ఏదైనా లోన్లో ఉందో లేదని చెక్ చేసి రిజిస్టర్ చేస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయని మేము సర్వే నెంబర్ మీద కానీ స్థలం అయితే ఫ్లాట్ నెంబర్లు వేసే స్థలం కానీ రిజిస్టర్ చేసి 1-2 సార్లు ఈసీ చెక్ చేసి వస్తున్నాము. పాస్బుక్ ఉంది లేదా ఏందని మొత్తం చెక్ చేసి అంతా నా స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్టర్ చేసి రిజిస్టర్ ఆఫీస్లో పంపిస్తున్నామండి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ తెచ్చిన 396 జీవో వల్ల వాళ్ళు టెండర్ పిలిచి ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్కి టెండర్ పిలిచి కాంట్రాక్ట్కి ఇచ్చి వాళ్ళు పెట్టిన మనుషుల ద్వారా ఫ్రంట్ ఆఫీసర్ పెట్టి వాళ్ళు ఇవన్నీ చెక్ చేయకుండా ఓరికి అమ్మినారు కనుక్కున్నారని కాగితం కొట్టి కంప్యూటర్లో కొట్టి బయటకు పంపిస్తున్నారు. అది రిజిస్టర్ చేస్తున్నారు. తర్వాత అది లోన్లో ఉన్న తర్వాత తెలుసుకొని కొనుక్కున్నాడు ఇబ్బంది పడిన తర్వాత ఏడుస్తున్నాడు. అమ్మినోడు ఇంకా లోన్ నాకే సంబంధం లేదు, నేను లోన్ కట్టను, మీరు కొనుక్కున్నారు కాబట్టి అది మీకే సంబంధం, మాకు సంబంధం లేదని చెప్తున్నారు. అది తర్వాత కొనుక్కున్న కక్షిదారుడు చాలా ఇబ్బంది పడుతున్నాడు. దీనివల్ల ఆర్ఎస్కే ద్వారా పోతే ఇది ఇబ్బంది. కానీ డాక్యుమెంట్ రైటర్ మేము ముందే ఈసీని చెక్ చేసి 1-2 సార్లు డబుల్ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని అన్ని చెక్ చేసి తరువాత డాక్యుమెంట్ తయారు చేయడం జరుగుతుంది. దీనివల్ల కొనుక్కున్నారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అండి. సో ఈ ఆర్ఎస్ఆర్ వల్ల మెయిన్ రైట్ కి ఫ్యూచర్ ఎలాంటి నష్టాలు వస్తాయి? ఈ ఆర్ఎస్కే ద్వారా పోయిన వాళ్ళు చెక్ చేయకుండా వాళ్ళు కొట్టేస్తున్నారు కాబట్టి అది లోన్లో ఉన్నా ఏదైనా ముందు ఒక రిజిస్టర్ చేసుకున్నా తర్వాత రిజిస్టర్ చేసుకున్నా ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఇచ్చారు, తర్వాత కొనుక్కున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళ డబ్బులన్నీ వేస్ట్ కానీ దానివల్ల రెక్టిఫై చేయడానికి కూడా సవరణ ఏదైనా చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుందండి. అవకాశం లేకుండా ఉంటుంది కాబట్టి ఏదైనా ఆర్ఎస్ఎస్ ద్వారా రిజిస్టర్ చేసేది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం చేసిన ప్రధాన డిమాండ్ ఏంటన్నా? మేము ఈ 396 జీవోని రద్దు చేసి అసలు మాకు లైసెన్స్లు ఇచ్చి లైసెన్స్ ద్వారా మమ్మల్ని కంటిన్యూ చేయమంటున్నాము. ఆర్ఎస్కే 396 జీవోని పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేసిన దాకా మాకు పెండడం జరుగుతుంది.